తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ చైర్పర్సన్, ఈసీ నెంబర్, మన దేశంలోనే కాకుండా దేశాలు తిరిగి యువతకి ప్రోత్సాహకరంగా అభివృద్ధి పందంలో నడిపించాలని అనేకమైన మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చారు. ఆమె వృత్తే సేవాభావం, ప్రవృత్తి అదే. ఇప్పుడు ఎవరికి సేవ చేద్దామా? ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా చెప్పుకుంటున్నాం కదా. హనుమంతుడు ఎలా సేవలు చేశారో రాముల వారికి, ఆమె మానవ జాతికి అంతటికీ సేవలు చేయాలనే ఎన్నెన్నో పుణ్యకార్యాలు నాకు బాగా పర్సనల్గా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆమెకి చెప్పుకుంటాం కూడా ఇష్టం ఉండదు, నేను ఇలా చెప్తున్నాను కూడా ఇష్టం ఉండదు. ఖైదీల దగ్గర నుంచి పోలీసుల వరకు కూడా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చి అనేక మందికి అనేక రకంగా సహాయ సహకారాలు అందించిన డాక్టర్ శ్రీమతి జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు హనుమాన్ చాలీసా అద్భుతంగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు. మాకు తెలియని విషయాలు, హనుమాన్ చాలీసాలో నిగూఢంగా ఉన్న విషయాలన్నింటినీ చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈరోజు మాకు ఏ చౌపాయం అందిస్తారు, దానిలోని వివరిస్తారా? తప్పకుండానండి. 21వ చౌపాయిలో రామదువారే తుమరఖువారే హోతనాజ్ఞ బిన్పైసారే విన్నాం కదా. ఇప్పుడు సబసుఖలహై తుమరీ శరణ తుమ రక్షకు కహకోడర్న. అసలు మనం హనుమంతుల వారి దగ్గరుంటే కహకోడర్న ఎందుకు భయం? ఎందుకు మనకి మనము మామూలుగా హనుమంతుడిని తలుచుకుంటేనే ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది. అందుకే శక్తికి నీవే హనుమ, యుక్తికి నీవే హనుమ, భక్తికి నీవే హనుమ, శక్తికి యుక్తికి భక్తికి, ముక్తికి నీవే హనుమ, వినయానికి నీవే హనుమ, సేవా తత్పరతకు నీవే హనుమ, జ్ఞానానికి నీవే హనుమ. మరొక్కసారి చెప్పండి, నేను మధ్యలో మాట్లాడాను కాబట్టి మీరు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయండి. శక్తికి నీవే హనుమ, యుక్తికి నీవే హనుమ, భక్తికి నీవే హనుమ, ముక్తికి నీవే హనుమ, వినయానికి నీవే హనుమ, సేవా తత్పరతకి నీవే హనుమ, జ్ఞానానికి నీవే హనుమ. అంటే ఆయనలో లేని గుణం లేదు, అన్ని మంచి గుణాలే, అన్ని గొప్ప విశేషాలే ఆయనలో. వినయం, సేవ, యుక్తి, శక్తి, బలం, ధైర్యం అన్నిటికీ మనము తలుచుకోవాలి. ఎవరు ఒక్క దేవుడు అంటే కనుక హనుమంతుడు. అద్భుతం అండి. అద్భుతంగా ఆయన గురించి వేణోళ్ళ పొగిడారంటారే, చాలా గొప్పగా పొగిడారండి స్వామిని. మామూలుగా అండి మనకి శక్తి ఉంది కానీ భక్తి లేదనుకోండి, అది చాలా ప్రమాదం. అంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నాడో తెలియదు, ఆ శక్తితోటి అన్నీ ప్రమాదకరమైన పనులు చేయొచ్చు. అలాగే భక్తి ఉంది, వినయం లేదు, అది కూడా ప్రమాదకరమే. అట్లాగే సేవా తత్పరత అనేది లేదు, అప్పుడు జీవితం అనేది మనకి ఫలించదు. స్వార్థం, కొంచెమైనా సేవా తత్పరత అనేది ఉండాలి. అలాగే మనకి హనుమాన్లో భక్తి, శక్తి, యుక్తి, సేవ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక కార్యం జటిలమైంది అనుకోండి, యుక్తిగా మనం జయించాలి. ఎన్ని యుగాలు అయినా కూడా అటు త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో చిరంజీవిగా ఆయన్ని మనము పూజిస్తున్నాము, తలుచుకుంటున్నాము. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా హనుమాన్ అంటే అందరూ ఎంతో సంతోషంగా జై హనుమాన్ అంటారు. అయితే సబసుఖలహై తుమరీ శరణ, శరణ అంటేట శరణాగతి, నీవు తప్ప ఇహపరం బెరుంగా అన్నట్టుగా ఆయన్ని కనుక నాయనా హనుమ నువ్వే నాకు దిక్కు, ఏం చేస్తావో నీ చేతుల్లో ఉంది నా విషయం అని అన్నాం అనుకోండి, ఆయన వెంటనే తను వచ్చేసి ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు. తుమ రక్షక కహకోడర్న. రక్షకుడు అంటే ఎవరండి? వాయుపుత్రుడు, ప్రాణశక్తి. మనకి ఎప్పుడైనా అసలు ఇబ్బందిగా ఉందనుకోండి, తుమ రక్షక అనగానే ఆయన వచ్చేసి మనకు కావాల్సిన జీవశక్తి, ప్రాణశక్తి అన్నీ కూడా ఇస్తాడనమాట. కహకోడర్న అంటే భయరహితమైన జీవితం. ఏదో విషయానికి మనకి మనసులో భయం ఉంటుంది, ఎక్కడికో వెళ్ళాలన్నా, లేకపోతే ఎవరితో మాట్లాడాలన్నా, లేకపోతే ఆరోగ్య విషయంలోనూ ఒక భయం ఉంటుంది. మనం అప్పుడు సబసుఖలహై తుమరీ శరణ తుమ రక్షక కహకోడర్న, నాకు నువ్వున్నావు, నాకు ఇంకెవరు కావాలి? మనం బలానా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అబ్బా బలానా హార్ట్ స్పెషలిస్ట్ చాలా గ్రేట్ అండి, ఆయన ఉంటే అసలు ఏ ఆపరేషన్ అయినా సక్సెస్, హస్తవాసి చాలా మంచిదండి. అలాగా ఒక డాక్టరే కాకుండా ఈయన అన్ని విషయాలు, ఏ రకమైన భయం ఉన్నా మనల్ని ఆపద్ బాంధవుడిగా ఆయన మనల్ని ఆదుకుంటాడు అనేసి. అయితే ఈ శరణాగతి అనేది ఎందుకు అంటే, నేను అనే అహం ఉండకూడదు. మనకి బుద్ధుడు ఏం చెప్పారండి? ఐ వాంట్ పీస్ అన్నారట ఎవరో వెళ్ళి. అయితే ఆయన అన్నారట, వాంట్ తీసే, కోరికలు తీసే, నాకు
శాంతి కావాలి. శాంతి కావాలి. ఆ కావాలి అనే వాంట్ తీసేయమన్నారట. వాంట్స్ అంటే కోరికలు తీసేస్తే ఏముందండి, ఐ పీస్ ఉంది. అలాగా వాంట్స్ కోరికలు తీసేసానండి అంటే ఐ కూడా తీసే, అంటే ఐ అంటే ఏంటి, నేను ఇగో నేను చేశాను, నేను దుర్గని, నేను చైర్పర్సన్, నేను అది అనే అహం ఉందనుకోండి, అది తీసేస్తే ఇంకా మిగిలింది ఏముందండి, ఐ వెళ్ళిపోయింది, వాంట్స్ వెళ్ళిపోయాయి, మిగిలింది ఏంటండి పీస్, శాంతి. మనం హాయిగా మనశ్శాంతిగా ఉండగలుగుతాము అనేసి. అలా ఎప్పుడైతే శరణాగతి మనము ఆంజనేయ స్వామి, నాయనా నువ్వే మాకు శరణ, మాకు అన్ని విషయాల్లో నువ్వే మాకు శరణ చూపించాలి అన్నాం అనుకోండి, ఆయన నా అంతటి వాళ్ళు లేరనేసి చక్కగా చూస్తారు. దానికి ఒక చక్కటి పాట ఉందండి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరిగినానా విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. హనుమంతుట జయాంజనేయ, వీరాంజనేయ, జయాంజనేయ అంటే అలా పెరిగిపోతారట. అలా పెరిగిపోయి మనకు కావాల్సినవన్నీ కూడా తప్పకుండా మనకి ఆయన బలం ఆయనకి తెలియదు. అది అందులో ఇప్పుడు మనకి సుఖాలు అనేవంటామండి. సభ సుఖలహే సుమరి శరణ. ఈ సుఖాలు అనేవి ఎన్ని రకాలండి? దేహ సుఖం అంటే ఏంటి, మనకు ఆరోగ్యం కావాలి, బలం కావాలి, అటువంటి ఆరోగ్యం దేహ సుఖం. అలాగే మనోసుఖం అంటే శాంతి, భయం లేకుండా ఉండడం అనేది మనకి మానసిక ధైర్యాన్ని. ఇవన్నీ కాక ఆత్మసుఖం అండి. ఆత్మసుఖానికి ఆత్మకి ఏం కావాలండి, భక్తి కావాలి, దేవుడి యొక్క అనుభూతి, నాతో దేవుడున్నాడు, ఆత్మ, పరమాత్మ, ముక్తి, కైవల్యము, అనాయాస మరణం, దిన వైనైన జీవితం, ఇవన్నీ కూడా మనకి ఎవరు అందిస్తారు అంటే భక్తితో ఉంటే కనుక మనకి శ్రీరాములు వారు, వారి ద్వారా మనకి హనుమంతులు వారు మన శ్రీరాముల దాకా ముక్తికి అన్నిటికీ కూడా మనని చేరేటట్టుగా చేస్తారు. కాబట్టి తుమరక్షక కహకోడర్న అని మనం అనుకుంటే కనుక ఆధ్యాత్మిక విషయంలో మనకి ఏ వ్యాధులు ఉన్నా కూడా నయమవుతాయండి. కొంతమందికి మనకి రకరకాల అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటికి సబసుఖ లహై తుమరి శరణ, అనారోగ్యాలు ఉన్నా, ఏదైనా మానసిక క్లేశాలు ఉన్నా, ఈ రోజుల్లో ఎక్కువగా మనం ఇది చదువుకుంటే కనుక తప్పకుండా మనకి మరణ భయం అనేది కూడా ఉండదు అని చెప్తారండి. ఇప్పుడు అనారోగ్యంగా ఉంది, ఇంకా ఆయనకి 48 గంటలే, ఏదో చెప్పలేము, ఈ బయాప్సీకి పంపిస్తాము, అలా ఏదో ఒక రకమైన సమస్య ఉన్నప్పుడు సబసుఖ లహై తుమరి శరణ తుమరక్షక కహకోడర్న అనుకుంటే కనుక ఆయన మనకి అటువంటి ప్రాణ అపాయాలని కూడా ఆయన తగ్గిస్తారు. ఒకసారి అండి ఒక రైలు డీరైల్ అయిపోయిందిట. రైలు ప్రయాణిస్తోంది, అది మార్గం తప్పి డీరైల్ అయిపోయిందిట. ఒక తల్లి ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నట్ట, వాడిని కౌగిలించుకుని గబుక్కున ఆవిడ హనుమాన్ చాలీసా చదువుతూ సబసుఖ లహై తుమరి శరణ తుమరక్ష కాకోడర్న తుమరక్ష కాకోడర్న అని గట్టిగా అనుకుంటున్నారట. సరే ఒక అరగంట గంట అయింది. ఈ రైల్వే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు అందరు వచ్చారటండి. మొత్తం రైల్లో అందరికీ గాయాలయ్యాయిట, వీళ్ళకి మాత్రం పెద్ద గాయాలు అవ్వకుండా బతికి బయటపడ్డారట. ఆ మొత్తం భోగి వాళ్ళే ఆశ్చర్యపోయారట. ఏంటి అద్భుతం అంటే ఆవిడ అన్నారట, నేను హనుమంతుడిని తలుచుకున్నాను నాయన, నా పిల్లవాడు బాగుండాలని ఒకటే చెప్పాను, సబసుఖల్ హై తుమరే శరణ తుమరక్షకు కాకోడన్నా తుమరక్ష కాకోడన్నా అని హనుమంతుల వారిని ప్రార్థించాను. అంతకన్నా నాకు గుర్తు రాలేదు ఏది, జై హనుమాన్ అనుకుని చదువుకున్నాను అని. మొత్తము రైల్లో అందరికీ చిన్న పెద్ద గాయాలైనా ఆ భోగిలో ఎవరికీ జరగలేదు అంటే అక్కడ హనుమంతుల వారు కాపలా ఉండి వాళ్ళని రక్షించారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఏం చెప్తారంటే రాముడు సేతు కట్టాడు, అలాగే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని అంత చిన్న వయసులో చిటికెన వేల మీద ఎక్కాడు. సో ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ జరిగిన మన హనుమంతుల వారు సేతు కట్టేటప్పుడు రాముల వారికి అనేక రకాలైన పర్వతాలు తీసుకొచ్చారు, అందులో వేస్తున్నారు, సముద్రంలో వేస్తున్నారు, శ్రీరామ అంటూ వేస్తున్నారు, శ్రీరామ అంటూ వేస్తుంటే ఎప్పుడైతే ఈ గోవర్ధన పర్వతం ఉందో దాన్ని తీసుకొస్తుంటే రాముల వారు అన్నారట, ఇంకా చాలా పర్వతాలు ఆపేశాయి అక్కడ అంటే ఈయన పెట్టేశారట కింద. అయితే గోవర్ధన పర్వతం చాలా బాధపడింట, రామ కార్యానికి ఉపయోగపడతానంటే హనుమా ఇక్కడే వదిలేసావేంటి అంటే రాముల వారికి చెప్పారట, నేను బాధపడుతున్నాడు గోవర్ధనగిరి అంటే, పర్వాలేదు, కృష్ణావతారంలో నేను అతన్ని ఉపయోగిస్తాను, నీకు మోక్షం వస్తుందని చెప్పు అంటే హనుమంతుల వారు చెప్తారు, కృష్ణావతారంలో నీకు ముక్తి కలిగిస్తారు అంటే. తర్వాత ద్వాపరమే కదా,
అప్పుడు ఆ ఆంజనేయ స్వామి పట్టుకుని వెళ్ళి చెప్పిన ఆ గోవర్ధన గిరిని ఈయన కృష్ణావతారంలో చిటికెన వేలి మీద పెడితే అప్పుడు కూడానండి చిటికెన వేలి మీద గోవర్ధన గిరిని నిలిపితే అందరూ రావడానికి భయపడ్డారు. కానీ గోపికలు వాళ్ళు కృష్ణుడు అంటే నమ్మారు. శరణాగతి, అక్కడ విశ్వాసము, తుమ రక్ష కాకోడర్నా, వాళ్ళకి మా కృష్ణుడు చాలు, మా కృష్ణుడితో మేము ఉంటాం, భయం లేదు, ఏమన్నా పడిపోతున్నా ఇంత చిన్నపిల్లడేంటి ఇంత పెద్ద పర్వతం ఏంటని అనుకోలే. నమ్మి శరణాగతి పొందినందుకు వాళ్ళందరూ కూడా రక్ష పొందారు. ఆవులు, గేదెలు, తర్వాత గోపాలకులు, ఈ గోపికలు అందరూ వచ్చారు. ఆయన ఆ విధంగా శరణ ఇచ్చారు. అలా మనల్ని ఆ గోవర్ధనగిరి కృష్ణుడు ఎలా ఎత్తిపట్టి అందరినీ రక్షించాడో మనకి హనుమంతుల వారు కూడా అలా మనకి రాముడిలాగా సేతువు నిర్మించాలన్నా, గోవర్ధనగిరి ఎత్తాలన్నా మనకి హనుమంతుల వారు అలా మనని కాపాడుతారు. అందుకే అమ్మవారు సాక్షాత్ ఏం చెప్పారండి, తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయో కరోభవ. అమ్మవారు ఏం చెప్పారు, నా దుఃఖాన్ని తగ్గించు, రాముల వారు లేని విరహాన్ని, రాముల వారు లేని ఖేదాన్ని అనుభవిస్తున్నాను, నా దుఃఖాన్ని. అటు సీతమ్మ వారి కేశాన్ని శోకాన్ని తగ్గించగలిగిన హనుమ మనది ఎంతండి, అంతే కదా. అటువంటి హనుమని మనం కనుక ప్రార్థిస్తే కార్యసిద్ధికి ఒక్క 40 రోజులు రోజు 11 సార్లు సబసుక లహై తుమరీ శరణ తుమరక్షక కహకోడర్నా అని మనం అంటే కనుక ఎలా అయితే ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా విష్ణువుని తలుచుకుంటూ ఉన్నాడో మనకి అలా నారాయణ నారాయణ అనుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఏదైనా కానివ్వండి మననం చేసుకుంటూ ఉంటే జై హనుమాన్ అని, జై హనుమాన్ అని శరణాగతిని మనం గనక ఆయన్ని ఇవ్వాలి అని గనక కోరుకుంటే తప్పకుండా హనుమ మనకి శరణాగతి ఇస్తారండి. అన్ని విషయాల్లో లౌకిక అలౌకిక ఆత్మవిద్య అన్నీ కూడా ఆయన నవనిధికే దాత. ఆయనకి రానిదంటూ లేనిదంటూ లేదు కదా. అందుకని అందరం కూడా జై హనుమాన్ అనేసి ప్రార్థిద్దాం. అంటే ఈ చౌపాయి వల్ల మనం అర్థం చేసుకుంది ఏంటంటే మనసా వాచా కర్మేణ శరణాగతి కోరుకోవాలి. శరణాగతి తుమరీ శరణ సబసుక లహై తుమరీ శరణ, నిన్ను శరణు వేడితే ఎవరు శరణు వేడినా నువ్వు వాళ్ళని కనికరిస్తావు, వాళ్ళకి కావలసినవి ఇస్తావు, మంచి చేస్తావు అని నమ్మడం. చాలా అద్భుతమైన విషయం చెప్పారండి. జై హనుమాన్. జై హనుమాన్.